ఒకప్పుడు ఫ్రాన్స్లో విక్టర్ లస్టిగ్ అనే చాలా తెలివైన వ్యక్తి ఉండేవాడు. అతడు చదువుకున్నవాడు, చక్కగా మాట్లాడగలడు, మనుషుల బలహీనతను గమనించడంలో దిట్ట. 1925లో అతడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఎఫిల్ టవర్ని అమ్మేయాలి అని. అతడు ప్రభుత్వ అధికారిగా నటిస్తూ ప్యారిస్లోని పెద్ద స్క్రాప్ వ్యాపారులను రహస్య సమావేశాన్ని పిలిచాడు. ఎఫిల్ టవర్ పాడైపోతుంది, ప్రభుత్వం నిశ్శబ్దంగా దాన్ని కూల్చి ఇనుమును అమ్మాలని నిర్ణయించింది అని నమ్మించాడు. వ్యాపారంలో ఒకడు ఆశతో భయంతో లంచం కూడా ఇచ్చి ఎఫిల్ టవర్ కొనుగోలు చేశాడు. డబ్బు తీసుకొని విక్టర్ లస్టిగ్ ప్యారిస్ నుంచి పారిపోయాడు. వింత ఏంటంటే ఆ వ్యాపారి తన అవమానాన్ని బయట చెప్పలేదు. అదే లస్టిగ్కు అవకాశమైంది. కొన్ని నెలల తర్వాత అదే ఎఫిల్ టవర్ని మళ్ళీ మరోసారి అమ్మేశాడు. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే పేదేంటంటే తెలివితేటలు మంచికి ఉపయోగించాలి. అజాగ్రత్త నమ్మకం పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.